సో మరి ఏఆర్ఎం గురించి కృతి ఏం చెప్తారో విందాము. లక్ష్మి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పటి వరకు ముంబైలో, చెన్నైలో, కేరళలో, కర్ణాటకలో ప్రమోట్ చేశాము. బట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్టుంది. ద ఫీల్ దట్ ఐ గెట్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ముఖ్యంగా ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా. అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు తెలుగు ప్రేక్షకులు. మీరు ఇప్పటి వరకు మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ సుజిత్ తెట్టన్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన ఇంత మంచిగా రాశారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే, మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్తో వింటాం కదా. ఐ థింక్ మీకు కూడా ఆ ఫీలే ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఈ జర్నీకి యాడ్ అయిన సెకండ్ పర్సన్ జితిన్ గారు. అయింది ఇది మొదటి సినిమా, కానీ మీరు ట్రైలర్ చూస్తే మొదటి సినిమాలో లేదు. ఎందుకంటే ఆయన అంత బాగా చేశారు. సినిమా కూడా చూస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన ఫస్ట్ సినిమాలో ఉండలేదు. ఈ సినిమా కోసం ఆయన 2017 నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పెన కూడా 2020లో రెడీ అయిపోయింది. బట్ లాక్డౌన్లో వెయిట్ చేసాము మేము రిలీజ్ చేయడానికి. అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. బట్ ఆయన్ని అడిగితే లాక్డౌన్లో మీకు కొంచెం బాధ వేసిందా? ఆయన కాదు, నాకు వర్క్ చేయడానికి ఇంకా టైం దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సో విచ్ ఈస్ I think wonderful that he took so much time to create the best version, and I think the film is releasing at the best time now. అండ్ అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్కి, విచ్ ఇస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా హోమ్ బ్యానర్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మైత్రి మూవీ మేకర్స్. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ విల్ స్టార్ట్ విత్ టొవినో. నేను ఎప్పుడు అంటాను, ఐ థింక్ టొవినో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఆయన వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన నేర్చుకున్నవి ఇప్పుడు వరకు ఆయన కెరియర్లో నేర్చుకున్నది ఈ సినిమా గురించి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే మీరు రియలైజ్ చేయడం అండ్ టు accept that you don't know everything, you still have to learn even after so many years, even in your 50th film is, I think, great. Thank you for sharing all that you learned with me. I feel like it was such an enriched experience to work with you. And eppudu chala strong, chala bold and chala scary actually characters chese Harish Chetaki. But in real life he's one of the sweetest people. I'm so happy you got to portray something which is close to yourself on screen, and I'm sure people are going to love this too. And Aishwarya Rajesh garu, meeto naku screen space cheyadaniki avakasam raaledu, but I really hope there was. And me part chusanu, actually na favorite part of the film Kunnikelu and Chiyodi part. So I really enjoyed watching you on screen. And మీరు చెప్పారు అది చాలా చిన్న రోల్, బట్ దానికి మీలాంటి ఒక పర్ఫార్మర్ మాకు కావాల్సింది. బికాస్ యూ ఓన్ ద స్క్రీన్ అండ్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ స్క్రీన్ presence. It really doesn't feel that small, it feels very impactful. And Rohini garuto screen space share chese avakasam నాకు ఈ సినిమాలో వచ్చింది, which I can't be thankful enough for. I learned so much from you, ma'am, and not just performance, the way you carry yourself is so graceful. I learned so much from you and I can't thank you enough for that. Actually నేను ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తర్వాత షేర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని. ఒక పిక్చర్ ఉంది మా ఇద్దరిది, ఒక హార్ట్ చేస్తూ ఇలా. దాంట్లో నా ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్ గర్ల్ అని. సో హోప్ఫుల్లీ ఐల్ గెట్ టు రిలీజ్ దాట్ సూన్. అండ్
ఈ అంటే ఇప్పుడు ఇది మలయాళంలో నా డెబ్యూ. మలయాళంలో టొవినో గారు ఇందాక చెప్పినట్టు ఒక షెడ్యూల్లో లేకపోతే 2 షెడ్యూల్స్లో ఒక సినిమా అయిపోతుంది. అది చేయడం అంత ఈజీ కాదు. అంటే అది చేయాలంటే ప్లస్ ఇలా ఐశ్వర్య గారు ఇందాక చెప్పినట్టు ఒక 24 అవర్స్ వర్క్ చేయాలంటే 36 అవర్స్ వర్క్ చేయాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్స్, ఇట్స్ the director and the DOP. Mana DOP Jomon sir, he's such a senior DOP and I think he's one of the biggest assets of our film. Endukante to the way he has presented the story in such a grand way, it is one of the biggest assets of the film. And not just him, mana light officers, mana art department, all the technicians, valla inta support cheyakapote we cannot go on and we cannot go forward without that. And I think నేను ఎప్పుడు చెప్తాను, I think as actors we have more luxury, but వాళ్ళు they come much before us, they leave after us. I would like to really send my love out to them because the way they have worked hard, I saw it, it was very very heartwarming and inspiring. And ఈ సినిమా 3Dలో వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సినిమా 3Dలో వాజ్ ఇన్సైడ్ అవుట్ అండ్ కల్కి కూడా. And both the films were enjoyed so beautifully by children. I'm really looking forward for children to come experience this. Endukante I think more than adults watching the film and loving it, when children watch and love it, it's such a beautiful thing and I can't wait for that to happen. Thank you so much to Telugu media. Peru peruna andariki thank you. And ఇక్కడ వచ్చిన అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డోంట్ వాంట్ ఫర్గెట్ ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ సురభి లక్ష్మి గారు. ఎస్, షీ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ షీ హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీలీ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆమెతో కూడా నాకు ఒక కాంబినేషన్ లేదు, బట్ ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పిన ఆమె చేస్తున్న ప్రాసెస్ గురించి విని I was really inspired and I think she has killed it in this film, so a shout out to her also. Amazing. Thank you so much, Kriti. We have enjoyed each and every role that you have played till date and ARM లో కూడా మా అందరికీ గుర్తుండిపోయే విధంగా లక్ష్మి ఉంటుంది అని కోరుకుంటున్నాము. Thank you so much for being with us today. Thank you.